విపరీతంగా ధరలు పడిపోయి పండించిన ప్యాడీ దగ్గర నుంచి పొగాకు, మిర్చి, కాటన్, ఏ పంటకు కూడా కడాకు, షుగర్ కేన్కు ఏటి కూడా గిట్టుబాటు ధరలు లేక రైతులంతా కూడా విలువలాడిపోయారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులు కానీ, కాటన్ రైతులు కానీ, పొగాకు రైతులు కానీ అందరినీ కూడా పరామర్శించిన విషయాన్ని మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్తూరు జిల్లా మామిడికి చాలా ప్రసిద్ధిగాంచింది. భారతదేశంలోనే చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో మామిడి పంట పండించే దాంట్లో ముందుంది. ఇక్కడ అనేక పల్ప్ ఇండస్ట్రీలు ఉన్నాయి. మరి ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కూడా చేస్తున్నారు. కానీ ఈరోజు ఏదైతే తోతపురి వెరైటీ ఉందో పల్పుకు వాడే పంట, దాన్ని కనీసం మీరు తీసుకోండి, ఎప్పుడైనా ఇవ్వండి డబ్బులు అంటే కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు కనుక చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా దాదాపు 100 ట్రాక్టర్ల మామిడి అంతా కూడా దామల చెరువు నుంచి కల్లూరుకు పోయే దారిలో చూస్తే రోడ్ సైడ్ అంతా కూడా పోసేయడం జరిగింది. మరి మేము ఈ పంటకు గిట్టుబాటు ధర కావాలా అని అడిగినా గానీ ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా 4 రూపాయలు ప్రతి కేజీకి ఇస్తామని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది. ఇంతవరకు 1 రూపాయి కూడా ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా ప్రశ్నార్థకం. మరి ఈ పంట ఏదో రకంగా తీసుకోండి అని చెప్పి ఎంత ప్రాధాన్యపడినా కూడా పెద్ద పెద్ద పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళే తీసుకుంటూ ఉన్నారు. చిన్న చిన్న వాళ్ళందరూ కూడా తీసుకునే పరిస్థితి లేదు. గత సంవత్సరం పండించిన చేసిన పల్ప్ కూడా ఇంకా స్టాకులు ఉన్నాయి. మరి ఈ సంవత్సరం మళ్ళా ఫ్రెష్ గా ఈ పల్ప్ చేస్తే మార్కెట్ ఉంటుందో ఉండదో, మళ్ళా అప్పులు ఎక్కువ అయిపోతాయని వాళ్ళ ఆలోచన. అదే రకంగా రైతులు ఏదో ఒక గిట్టుబాటు ధర రాని ఊరికే కాయలు చెట్లో నుంచి కింద రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. తీసుకుపోయినా తీసుకునే పరిస్థితి లేదు. రోడ్ల సైడ్ కూస్తా ఉన్నాం. గతంలో మనం చూసాం టమాటాలంతా కూడా మొన్నటిదాకా టమాటాలంతా కూడా రోడ్ సైడ్ పోస్తా ఉన్నారు. మొన్నటి నుంచి ఈరోజు కొద్దిగా పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొంచెం రేటు పెరిగింది కాబట్టి టమాటా రైతులు ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు. కానీ మామిడి పంట రైతులందరూ కూడా ఈ సంవత్సరం నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తా ఉన్నాం. ఏ సంవత్సరం కూడా ఇంత అధ్వానంగా, ఇంత దారుణంగా రైతులు నష్టపోయిన పరిస్థితి లేదు. అందుకని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 9వ తేదీ బంగారుపాలెంలో అక్కడ మార్కెట్ యార్డ్ కానీ తర్వాత రైతులంతా కూడా ప్రత్యేకంగా కలవడం కానీ చేయడం జరుగుతుంది. వారు 9వ తేదీ ఈ కార్యక్రమానికి విచ్చేస్తారని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వటంలో పూర్తిగా విఫలమైంది. కేవలం 4 రూపాయలు ఇస్తానని చెప్పటం చాలా దారుణమైనటువంటి విషయం. రైతులు 2 రూపాయలు కూడా కొనుక్కోవటం లేదు అని వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడ పరిస్థితి వచ్చినా రోడ్ల వెంబడి తమ మామిడికాయల్ని పారేసి ఏడ్స్తూ వాళ్ల బాధల్ని వ్యతల్ని చెప్తూ ఉన్నా కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వం. 2 రూపాయలకు కూడా అమ్మకానికి సిద్ధపడ్డా కూడా కొనుక్కోలేని పరిస్థితులలో పల్ప్ ఫ్యాక్టరీలున్నాయి. పల్ప్ ఫ్యాక్టరీలు అలా ఉన్నప్పుడు మద్దతు ధరను మరింతగా పెంచాల్సినటువంటి బాధ్యత 4 నుంచి మరో 7-8 రూపాయలు పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. రైతును ఆదుకోవాలా అన్నటువంటి విషయం ఈ ప్రభుత్వానికి కించిత్తు కూడా లేకపోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఓ రైతుకు పూర్తి ఆపన్న హస్తంగా ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. వారి హయాంలో ఏ రోజు కూడా రైతుల వ్యతలు ఇంత దారుణంగా లేవు. ఈ రోజున రామచంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా మిగతా మిర్చి, పొగాకు ఇలాంటి విషయాలలో కూడా ప్రభుత్వ వైపు నుంచి ఏ రకమైన సహకారం లేనందువలనే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడు
వాళ్ళ బాధలంతా కూడా వాళ్ళు వెళ్ళగక్కటం జరిగింది. అంతకంటే ఎక్కువగా దాదాపు లక్షల హెక్టార్లలో ఈ రోజున మామిడి పండించినటువంటి రైతుకు తీరని అన్యాయం జరుగుతూ ఉంటే, లక్షలాది ఎకరాలలో ఉన్నటువంటి మామిడి పంట అంతా కూడా రోడ్ల పాలు, లేకపోతే కొయ్యటానికి కూడా భారమైపోయి కోసినా కూడా ఉపయోగం లేనంత పరిస్థితి రావటానికి కారణం ప్రభుత్వం. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి ఒత్తాసు పలికేటువంటి ఒక పత్రిక ఒక 2 రోజుల పాటు, ఈనాడు పత్రిక 2 రోజుల పాటు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీంట్లో కుట్ర ఉన్నది అని పనికట్టుకొని రాయటం అన్నది. ఈ జిల్లాలో 98% ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అధీనంలో పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పల్ప్ ఫ్యాక్టరీలు ఇప్పుడు ఆయన చెప్పినాడు, గత సంవత్సరమే ఉన్నటువంటి స్టాక్ ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్లు ఉంటే నువ్వేం చేయాల? ప్రభుత్వం మద్దతు ధరను పెంచాల్సినటువంటి బాధ్యత నీకున్నదా లేదా? నువ్వెలా 4 రూపాయలు నేను మద్దతు ఇస్తానంటావు? నువ్వెందుకు 10 రూపాయల మద్దతు ఇవ్వలేవు? రైతులందరూ ఈ రోజు ఎందుకు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది? వేలాది ట్రాక్టర్లు, టిప్పర్లు, వీళ్ళ నిండా లారీల నిండా రైతుల వెదలు చూస్తూ ఉంటే ఎంత బాధ కలుగుతుంది. దీని మీద కించిత్తన్న ప్రభుత్వం కరిగిందా, కదిలిందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలో ఈ రకమైనటువంటి దుస్థితి వేలాది మంది రైతులకు వస్తే దాని మద్దతు ధరను నేను మరింత ఇస్తాను అని చెప్పటం సరైనటువంటిదా కాదా? ఒకరోజు తూతూ మంత్రంగా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తుంది, మద్దతు ధర ఇస్తుంది, మీరు 4 రూపాయలు కొనుక్కోండి అని ఒక మాట అనేస్తే సరిపోద్దా? మీరు ప్రభుత్వమే దగ్గరుండి పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర కొనించుకునే పరిస్థితి అన్నా చేయాలా? లేకపోతే నష్టపోతున్నటువంటి రైతులకు ఆ నష్టపోకుండా ఉండేటువంటి పరిహారం అన్నా ఇవ్వాలా? ఆ పరిహారము ఇవ్వలేదు. వీళ్లను ఒత్తిడి చేసి కొనుక్కోమని చెప్పినటువంటి పరిస్థితి లేదు. మొత్తం జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ పల్ప్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడంతా కూడా బారులు తీరున్నాయి. పంటంతా కూడా మళ్ళీ ట్రాక్టర్లు, లారీలు, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. దానికి సమాధానం ఇవ్వవలసినటువంటి వాళ్ళు మాదే ప్రభుత్వం కాబట్టి మా వెనకాల మమ్మల్ని మోసే వాళ్ళు ఉన్నారని రామచంద్రారెడ్డి మీద ఆ దారుణమైనటువంటి కథనాలు రాశారు 2 రోజులు. ఆయనకు దానికి ఏం సంబంధం? ఏ రకంగా సంబంధం ఉన్నది? టీవీ5 కూడా మీ లోపాన్ని, మీ బాధ్యత రాహిత్యాన్ని, మీ తప్పుని సరిదిద్దుకోలేకుండా మా మీద నెపం నెట్టడం, దీన్ని ఎవడైనా నమ్ముతాడండి? మీరు ఇట్లా మాట్లాడితే అక్కడ వేలాది ఎకరాలలో, వేలాది కాదు లక్షల హెక్టార్లలో సర్వనాశనం అయిపోయింది మామిడి పంట అంతా కూడా. ఆ మామిడి రైతుల కన్నీరు తొడవటానికి, వాస్తవాన్ని తెలియచెప్పటానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించి అక్కడ రైతుల వెతలు వినే కార్యక్రమం జరుగుతుంది. అదా నిజమండి. ఇక మేము మామిడి పంట పండిస్తే ఎక్కడ ఉరిశిక్ష చేసుకోవాలనో ఆ మామిడి చెట్లకి అని చెట్లనే కొట్టేసి మళ్లీ మామూలు పొలాలుగా తయారు చేసుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం. ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు ఇది? తాము మద్దతు ధర పలికిస్తే మహా అయితే ఒక 200 కోట్లు 300 కోట్లు అవుతాయి. ఆ మేరకు కూడా ఇవ్వలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని ఆయన అనుకుంటున్నారు జనం. గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఈ మద్దతు ధర లభించినప్పుడు కోల్డ్ స్టోరేజ్లంతా కూడా చాలా ఎక్కువ సబ్సిడీ ఇచ్చి కోల్డ్ స్టోరేజ్లు కట్టి అక్కడ పల్పునంతా కూడా స్టోరేజ్ చేసుకునే దానికంతా కూడా సౌకర్యాలు కల్పించారు. మరి ఈరోజు ఆ పరిస్థితులు ఏమీ లేవు. గతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు నా మీదే చెప్పారు,
మరి ఇప్పుడు నా మీదే చెప్తున్నారు. అయితే మీరు ప్రభుత్వంలో ఎందుకు గాను రోజు 100 కేసులు పెడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో, అన్ని అక్రమ కేసులు. నిజంగా పల్పు సిండికేట్ నేను చేస్తా ఉన్నా అంటే నా మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి అంతా కూడా మీ వాళ్ళ, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులే అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 98% ఇందాక కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్లు పంట పల్పు చేసే ఫ్యాక్టరీలన్నీ కూడా వాళ్ళవే. మరి ఒకటో రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ఉంటే ఏ విధంగా ప్రభావితం చేస్తారు మార్కెట్ని అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ అబద్దాలు రాసే బదులు వాస్తవాలకు దూరంగా మీరు ప్రజలను ఉంచే దానికంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు చేసే పని చేయండి. అందుకు ఉపయోగించాలి కానీ మీ పేపర్లు, మీడియాలు ఇలా దుష్ప్రచారం కోసం వాడుకోవడం సబబు కాదని చెప్పి తెలియజేస్తాం. తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతాంగం పడేటువంటి వ్యతలు చూసి ప్రభుత్వాలు ఏ రకంగా అయితే సహాయం చేస్తాయో అంతకంటే ఎక్కువగా ఈ రోజున మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మామిడి రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే అధికారులు ఇంకా సమీక్షా సమావేశాలు పెట్టి చివరి మామిడికాయ వర్షం కొనుగోలు సమీక్షలు కూడా సరిగ్గా చేయలేదని మా బాధ. తూతూ మంత్ర సమీక్షలు చేసి పల్పు ఫ్యాక్టరీ యజమానులకు మీరు కొనుక్కోండి, మేము మా మద్దతు ధరని ఇస్తున్నామని చెప్పినారు. కానీ ఆ తర్వాత దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? మీరు ప్రకటించినటువంటి మద్దతు ధర రైతులకు ఆమోదయోగ్యంగా ఉన్నదా? రైతు బ్రతికేటువంటి పరిస్థితి ఉన్నదా? ఏమాత్రము లేదు. ₹2 కూడా. నేను నిన్న చంద్రగిరిలో ఒక తోట దగ్గరికి వెళ్లి ఆ రైతు కన్నీళ్లతో కారుస్తూ నాతో మాట్లాడినటువంటి మాట, బిగుసుకుంటూ ఈ తాడుతో ఊరన్నా వేసుకోవాలా లేకపోతే ఆడికి పోతే ఏడ్చుకుంటూ కూర్చోవాలా, ఎప్పుడు వస్తుందో, ₹2 కూడా కొనేటట్టుగా లేరు అని. ఇది పరిస్థితి. సుపరిపాలనతో మొదట ప్రచారం కూడా చేస్తుంది. ఏం మాట్లాడుతున్నాం? అబద్దాలతో నిత్యము పండుగలు చేసుకునే వాళ్లకు మామిడి రైతుల వెతలు కనపడవు, పత్తి రైతుల వెతలు కనపడవు, మిర్చి రైతుల వెతలు కనపడవు, టమేటా రైతుల వెతలు కనపడవు. వాళ్ల సంబరాలు మాత్రం కనపడతాయి. అధికారంలో వచ్చినామన్న సంబరాలు తప్ప ఇంకేమీ లేవు.